కొద్ది రోజులుగా కడప నగరంలో ఒక దుశ్చర్యకరమైన కార్యక్రమాలు చేస్తూ కడప నగర ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు, వాలంటీర్లకు మరియు అధికారులకు కూడా భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి వీళ్లకు లోకల్గా ఎటువంటి ప్రజల ఆశీస్సులు కానీ ఎటువంటి మద్దతు లేకపోతే డబ్బులు ఇచ్చుకొని ప్రతి గల్లీలో, ప్రతి డివిజన్లో నీకు అంత ఇస్తా ఇంత ఇస్తా అని మీరు కడప నగర ప్రజలు ఒకటి గమనించాల్సిన విషయం, వాళ్ళ వెనకల తిరుగుతూ ఉండేవాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా లోకలర్సా? ఒకడు ఎవడో చక్రాయపేట నుంచి వచ్చినోడంట రౌడీ షీటరు, ఒకడు ఎవడో గోటూరు వల్లూరు నుంచి వచ్చినోడంట, ఒకడు ఎవరో రాయచోటి లక్కిరెడ్డిపల్లి నుంచి వచ్చినోడంట. ఇటువంటి రౌడీ షీటర్లను ఎంబడి వేసుకొని 2-3 బండ్లలో వీళ్ళు తిరుగుతూ గత 4 రోజుల్లో 4 ఇన్సిడెంట్స్ చేయడం జరిగింది. అది ఏమనగా 31 డివిజన్లో వైసీపీ కార్యకర్తలు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే ఆడ ప్రచారానికి పోయినప్పుడు వీళ్ళ స్టిక్కర్లు చించినారు అని చెప్పడం జరుగుతూ ఉంది. కడప నగరంలో ఇది ఏమైనా మొదటి ఎన్నికనా? కడప నగరంలో గత 50 ఏళ్లుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఈ వాతావరణం రౌడీయిజం క్రియేట్ చేసే ప్రయత్నం ఈ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి చేస్తున్నారు. వీళ్లకు ఈ సభాముఖం మీ యొక్క మీడియా ముఖంగా నేను నా కార్యకర్తల తరపున, వాలంటీర్ల తరపున ఖబర్దార్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరు హద్దులు మీరుగా ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధం. మేము మా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు, ఓపికగా ఉండండి అని చెప్తే మేము ఓపికగా ఉన్నాము. లేకపోతే మాకు ఇది కొత్త కాదు. మేము ఆరంభిస్తే మీరు వీధుల్లో కూడా తిరగలేరు. దాంతోపాటు మా 11వ డివిజన్లో మా వాలంటీర్ని కొట్టడం జరిగింది. ఒక వాలంటీర్ ఏం చేస్తాడు? అతను ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి మేలు చేస్తూ ఉంటే మీకు కడుపులో మంట పుట్టా ఉంది. ఆ చంద్రబాబు నాయుడు, బొల్లి నాయుడుకి, ఈ శ్రీనివాసులు రెడ్డికి మరియు ఈ మాధవిరెడ్డికి మీకు అసలు గల్లీలో ఉండే డోర్ నంబర్లు తెలుసా? నాయకులు తెలుసా? మీకు ఏమైనా ఈ కడప గురించి తెలుసా? 14 నుంచి 19 వరకు ఒరే నాయన శ్రీనివాసులు రెడ్డి, నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నావు. కడపలో ఒక ఇటుకన్నా పెట్టించినావా? నీకు సిగ్గు లేదు, శరము లేదు నీకు. మళ్ళీ ఈరోజు మా 39వ డివిజన్ అయినటువంటి కార్పొరేటర్ కమాల్ బాషా గారి ఆయన బట్టల మీద చూడండి రక్తపు మరకలు. ఆయన చూడండి, ఇదంతా అంత రక్తపు మరకలు చూడండి. వీళ్ళ కొడుక్కి టీడీపీ గుండాలు ఆ జమీల్ అనే బ్యాచ్ ఈ శ్రీనివాసులు రెడ్డి వెనకల తిరిగే ఎవరో వాళ్ళు అమీర్నాథ్ రెడ్డి అని చెప్పి చక్రాయపేట అంట. అదే కాకుండా వీడు ఎవరైతే శివారెడ్డి అంట, అదే కాకుండా ఎవరు లక్కిరెడ్డి అండ్ అదర్స్, వీళ్ళందరూ వీళ్ళ కొడుకు మీద కత్తితో దాడి చేసి ఇప్పుడు రిమ్స్లో ఉన్నాడు ఆ పిల్లోడు. దేవుడు అతన్ని, ఆ పిల్లోడి యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము దేవుడితో ప్రార్థిస్తూ, మాకు ఇది మా నాయకుడు ఈ కరప్షన్, ఇది ఏదైతే ఈ ఫ్రాక్షనిజం వదిలేయమంటే వదిలేయడమే తప్ప మేమేం మర్చిపోలేదయ్యా. శ్రీనివాసులు రెడ్డి, నువ్వు ఎక్కడికంటే అడిగిస్తాయి, నువ్వు ఏం చేస్తావు? నీ కాడ రెడ్ బుక్ ఏందేమో, మాకు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్కులు అవసరం లే. సేరుగా నీ ఇంట్లోనే దూరుతాం, నీ ఇంటికే వస్తాం, నీ ద్వారకా నగర్ లో ఇంటికాడికి వస్తాం. మా ఆతో పిక్కుంటావా? నువ్వు ఏం పిక్కుంటావు? పిక్కో. నువ్వు ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. మాకు ఖబర్దారి ఏంద్రా నువ్వు చెప్పేది? బచ్చన్నా కొడక.
జై అహ్మద్ బాషా కి జై అహ్మద్ బాషా కి సుందర్